ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి ముఖ్య శిష్యుల్లో ఒకరైనటువంటి శ్రీ కుంజస్వామి గారి గురించి మిగిలిన భాగం ఈరోజు చెప్పుకుందాం. 1930వ దశకంలో భగవాన్ 80 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 90 సంవత్సరాలకు పైబడిన వృద్ధుడొకరు భగవాన్ వద్దకు వచ్చారు. ఆయన ఎంతో పవిత్రంగా కనిపిస్తూ ఉన్నారు. అనేకసార్లు దుఃఖిస్తూ భగవాన్ పాదాలకు సాష్టాంగపడ్డారు. భగవాన్, నాదొక్కటే ప్రార్థన అన్నారు. భగవాన్ మామూలుగానే ఏమీ మాట్లాడకుండా ఆయన వైపు చూశారు. ఆ వృద్ధుడు అన్నారు, భగవాన్, మీరు 100 ఏళ్ళు బ్రతకాలి, మీరు 100 ఏళ్ళు బ్రతకడం నేను చూడాలి అని అన్నారు. ఆయన ప్రార్థన విని అక్కడున్న వారందరూ చలించిపోయారు. అది దరిదాపుగా భగవాన్ 100 ఏళ్ళు జీవించాలని దీవించినట్లుగా ఉన్నది చూడ్డానికి. భగవాన్ తన నవ్వును దాచుకున్నారు. కుంజస్వామి సహజంగా హాస్యప్రియుడు కాబట్టి భగవాన్ దీన్ని గురించి చమత్కారంగా మాట్లాడతారని అనుకున్నారు. 1 గంట తర్వాత ఆ ముసలాయన వెళ్ళిపోయిన తర్వాత కుంజస్వామి భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, మీరు చిరునవ్వు నవ్వటం నేను గమనించాను, కారణమేంటి అన్నారు. భగవాన్ అన్నారు, మీరంతా చలించిపోయారు కదా, ఆయన నేను 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకున్నారని, ఆయన అడిగిన దానికి అర్థమేంటో మీకు తెలిసినా అని. తను 140 ఏళ్ళు జీవించాలని, ఎందుకంటే మీరు 100 ఏళ్ళు బ్రతకటం నేను చూడాలి అన్నారు కదా. వేదాంతంలోని వివిధ శాఖలకు చెందిన భక్తులు చాలామంది కుంజస్వామిని వివిధ రకాల ప్రశ్నలు వేసినప్పుడు తన వద్ద వాటికి సమాధానాలు లేవని ఆయనకు తెలిసింది. తమిళనాడు నుండి చాలామంది శైవ సిద్ధాంతాన్ని అనుసరించే జనులు ఆయన్ని ప్రశ్నలతో ముంచేసేవారు. అక్కడ శైవ సిద్ధాంతం మీద తరగతులు నిర్వహించే మఠం ఒకటి ఉంది. అందుకని ఆ తరగతులకు వెళ్ళి దాన్ని నేర్చుకోవాలని అనుకున్నారు కుంజస్వామి. ఆయన భగవాన్ వద్దకు వెళ్ళి, భగవాన్, నేను శైవ సిద్ధాంతాన్ని నేర్చుకోవడానికి ఫలానా చోటుకి వెళ్తున్నాను అన్నారు. ఓ, ఎందుకు అన్నారు భగవాన్. జనులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకు అనేక ప్రశ్నలు ఉంటున్నాయి. నేను కనుక వాటిని నేర్చుకుని తెలుసుకుంటే వారి ప్రశ్నలకు సమాధానము ఇవ్వవచ్చు కదా అన్నారు కుంజస్వామి. ఓ, అది చాలా బాగుంది. కాబట్టి ఇతరుల ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వడం కోసము నువ్వు శైవ సిద్ధాంతాన్ని నేర్చుకుంటావన్నమాట. సరే, ఇంకెవరైనా వచ్చి అద్వైత వేదాంతం మీద ప్రశ్నలు అడిగితే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వెళ్ళి అద్వైత సిద్ధాంతాన్ని నేర్చుకుంటావు. ఎవరైనా వచ్చి నీతో సంస్కృతంలో మాట్లాడితే నువ్వేం చేస్తావు? వెళ్ళి సంస్కృతం నేర్చుకుంటావు. పాశ్చాత్యులు వచ్చి నీతో ఇంగ్లీష్లో మాట్లాడితే నువ్వేం చేస్తావు? అప్పుడు నువ్వు వెళ్ళి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటావా అన్నారు. అప్పటికి కుంజస్వామికి అర్థమైంది, భగవాన్ తన్ను వెర్రివెంగళాయని చేస్తున్నారు అని. ఆయన తడబడుతూ అన్నారు, భగవాన్, దయచేసి నన్ను క్షమించండి, నేను ఎక్కడకు వెళ్ళబోవడం లేదు. మీరు నాకు బోధించండి, ప్రేమ చేతనే నేను ఇతరులకు సాయం చేయాలనుకుంటున్నాను. భగవాన్ ఆయనపై అనుగ్రహ వీక్షణాన్ని ప్రసాదించి అన్నారు, నువ్వు కనుక హృదయంలో నేనుగా నిలిచిపోతే నిన్ను అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానాలు వాటంతకవే ప్రతిధ్వనిలాగా లోపల నుండే స్ఫురిస్తాయి. అవి తప్పక సరి అయిన సమాధానాలుగానే ఉంటాయి. నీ హృదయంలో అహం అంటే నేనుగా నిలిచిపోవటం నేర్చుకో. వేరొక సంఘటనలో కొంతమంది గ్రూపుగా వచ్చి ఆశ్రమ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడే కుంజస్వామి పాత హాల్లోకి రావడం జరిగింది. అందరూ అక్కడ నుంచుని ఉన్నారు కాబట్టి తను కూడా అక్కడే నుంచున్నారు. భగవాన్ ఆయన్ను చూసి, నీకు ఇక్కడేం పని, నువ్వెందుకు ఈ జనంతో కలిశావు అన్నారు. కుంజస్వామికి ఏం చెప్పాలో తెలియడం లేదు. ఆ గుంపుతో కలవడానికి ఆయన రాలేదు. భగవాన్ మళ్ళీ అడిగారు, ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు అని. భగవాన్, నేను మీ అనుగ్రహం పొందడానికి వచ్చాను అన్నారు కుంజస్వామి. గురువుగారు కోప్పడ్డారు. అయితే వచ్చిన పని చూసుకో, ఇక్కడెందుకు నుంచున్నావు? ఆ రోజు భగవాన్ ఆయనకు నేర్పిన పాఠం ఏమిటంటే, మనము ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామో దానికే అంకితమైపోవాలి. మనము సత్యాన్ని గుర్తించడానికి వచ్చాం. అది కేవలం కుంజస్వామి కోసం భగవాన్ చెప్పలేదు, ప్రతి ఒక్కరి కోసం చెప్పారు. ఇది భగవాన్ యొక్క ప్రత్యక్ష బోధ. మనము ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు అనేది ఒక గొప్ప బోధ, ఆచరణలో పెట్టవలసింది.
1932 సంవత్సరంలో భగవాన్కి పగలు రాత్రి 12 ఏళ్ల పాటు సేవ చేసిన తర్వాత కుంజుస్వామి ఆశ్రమానికి దూరంగా ఉండి ఆత్మాన్వేషణను తీవ్రంగా జరపాలనుకున్నారు. ఆయన మాధస్వామి అనే యువకునకు భగవాన్కు ఎలా పరిచర్య చేయాలో తర్ఫీదిచ్చారు. తను సేవలో ఉండి విరమించుకుంటున్నానని, పక్క ఆవరణలో ఉండబోతున్నానని చెప్పడానికే వేచున్నారు. ఈ విషయాన్ని గురువుగారికి ఎలా చెప్పాలో తెలియక తటపటాయిస్తూ ఉన్నారు. ఆయన ఈ సందిగ్ధంలో ఉండగానే ఒకరోజు ఆయన హాల్లోకి ప్రవేశించినప్పుడు భగవాన్ అక్కడున్న వారికి తనకు నిజమైన సేవ చేయడం అంటే తన భౌతిక అవసరాలను తీర్చడం కాదు, తన బోధనలను ఆచరణలో పెట్టడమే అని చెప్తున్నారు. అంతకుముందు కూడా ఒకసారి ఆయన అన్నారు, నేను గురువుగారికి వ్యక్తిగత సేవ చేస్తున్నాను అంటే వచ్చే లాభం ఏమీ లేదు. ప్రతిరోజు గురువు బోధకు అంటిపెట్టుకొని ఉండాలి. కొన్ని రోజుల తర్వాత భగవాన్ శుద్ధమైన మనోవాక్కాయ కర్మల ద్వారా ఆత్మాన్వేషణ, విచారణ, ధ్యానము, ఇతర ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉండటమే గురువుకు చేయగలిగినటువంటి గొప్ప సేవ. ఆయన చాలా రోజుల నుండి భగవాన్తో ఆ విషయాన్ని చెప్పాలని అవకాశం కోసం ఉదయం సాయంత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ భగవాన్ తనంతట తానే విషయాన్ని గ్రహించి తగు సమాధానం ఇచ్చారు. మరొక రోజు ఆయన హాల్లోకి వెళ్ళేసరికి భగవాన్ కైవల్య నవనీతం నుండి కొన్ని వాక్యాలను ఉటంకిస్తున్నారు. అందులో శిష్యుడు గురువుగారిని, మీరు నాపై చూపిన అనుగ్రహానికి బదులుగా నేను ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను అని అడుగుతారు. దానికి గురువుగారు, శిష్యుడు గురువుగారికి ఇవ్వగలిగిన గొప్ప బహుమతి అడ్డంకుల వలన, బాహ్య ఆకర్షణ వలన ఏమీ చెల్లించకుండా తన హృదయంలో స్థిరంగా నిలిచి ఉండటమే అంటారు. కుంజుస్వామికి దీంతో ధైర్యం వచ్చింది. ఆయన భగవాన్ ముందు సాష్టాంగపడి, భగవాన్, నేను పల్లాకొత్తుకు వెళ్ళి ఆత్మవిచారణ అభ్యాసం చేయాలనుకుంటున్నాను అన్నారు. భగవాన్ సంతోషంతోనూ ఆశ్చర్యంతోనూ అన్నారు, మనస్సును విచారణ, ధ్యానము, జపము, పారాయణ మీద ఏకాగ్రపరిస్తే సరిపోతుంది. విచారణ అంటే నేనెవరిని అని అన్వేషించుట, జపం అంటే మంత్రాన్ని ఉచ్చరించుట, పారాయణ అంటే అదే పనిగా ఏ కోరిక లేకుండా గురువుగారి రచనలను పాడుకోవటం. కుంజుస్వామి మరలా భగవాన్కు సాష్టాంగపడి, భగవాన్, దయచేసి నన్ను అనుగ్రహించండి. నేను మీ నుండి దూరంగా ఒంటరిగా ఉండటానికి వెళ్తున్నాను. నాకు మార్గాన్ని చూపండి అన్నారు. భగవాన్ ఆయన వైపు అనుగ్రహపూర్వకంగా చూసి ఈ చక్కని మాటలు చెప్పారు. ఆత్మ విచారణే నీ అంతిమ ధ్యేయంగా పెట్టుకో, కానీ ధ్యానము, జపము, పారాయణ కూడా చేస్తూ ఉండు. వాటిని ఎడతెరిపి లేకుండా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండు. నీకు ధ్యానం విసుగనిపిస్తే జపం చెయ్యి, జపం విసుగనిపిస్తే ఆత్మవిచారణ చెయ్యి, అది విసుగనిపిస్తే పద్యాలు పాడుకో, పారాయణ చెయ్యి. వాటి మధ్యలో ఏ మాత్రం ఖాళీ కూడా రానివ్వద్దు. నీ పని నుండి మనస్సును వేరే వాటి మీదకు వెళ్ళనివ్వకు. దీన్ని హృదయపూర్వకంగా ఆచరణలో పెట్టు. చివరకు నువ్వు ఆత్మవిచారణలో స్థిరపడి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు. ఇది కేవలము కుంజుస్వామికి మాత్రమే కాదు, ప్రతి సాధకునికి గురువుగారిచ్చిన హామీ. గట్టి నమ్మకంతో ఉండండి. ఆత్మవిచారణ మిమ్మల్ని సత్యంలో స్థిరంగా ఉంచుతుంది. కుంజుస్వామి పల్లాకొత్తులో ఒక చిన్న గుడిసెలో ఉండేవారు. ఆయన డబ్బు సంపాదించేవారు కాదు, యాచించేవారు కూడా కాదు. ఆయన వద్ద ఉన్న సరుకులన్నీ కూడా అయిపోయాయి. తినటానికి తిండి లేదు. భగవాన్ మధ్యాహ్న భోజనానంతరము పల్లాకొత్తుకొచ్చి అక్కడున్న చిన్న కోనేరు చుట్టూ నడుస్తూ ఉండేవారు. ఆయన తప్పక కుంజుస్వామిని కలిసి, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ధ్యానం చేస్తున్నావా? ఆత్మవిచారణ జరుపుతున్నావా అని అడిగేవారు. భౌతికమైన సమస్యల గురించి గురువుగారికి చెప్పడం ఉచితం కాదని కుంజుస్వామి తన పరిస్థితిని గూర్చి భగవాన్కు చెప్పేవారు కాదు. ఆయనకు ఇప్పటికే తెలిసి ఉండదా అనుకునేవారు. కుంజుస్వామి పల్లాకొత్తుకు మారిన 3వ రోజున ఒక సంపన్న భక్తుడొచ్చి భగవాన్కి నమస్కరించారు. ఆయన కుంజుస్వామికి స్నేహితుడు. అందుకని భగవాన్ అన్నారు, ఓ, నీవు నీ స్నేహితుడిని చూడాలనుకుని వచ్చావా అన్నారు. ఆయన బదులిచ్చారు, అవును భగవాన్, నేను నిన్న రోజంతా పనిచేసి అలసిపోయి గాఢంగా నిద్రపోయాను. మీరు నా కల్లోకి వచ్చి నీ స్నేహితుడు 3 రోజులుగా అక్కడ ఆకలితో అలమటిస్తూ ఉంటే నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావా అన్నారు. అందుకని నేను వెంటనే లేచి రైలు ఎక్కి ఇక్కడికి వచ్చేసాను. అయితే వెళ్ళి నీ స్నేహితుడిని కలువు అన్నారు భగవాన్.
ఆయన కుంజస్వామిని కలిసినప్పుడు కుంజస్వామి నిజంగానే గత 3 రోజులుగా ఏమీ తినలేదని, ఆయన పూరి గుడిసెలో ఏ విధమైన సరుకులు లేవని గుర్తించారు. ఆయన కుంజస్వామికి సరుకులు కొనుక్కోవడానికి కొంత డబ్బు ఇచ్చి భోజనం పెట్టించారు. అతను వెంటనే వెళ్ళవలసి ఉన్నప్పటికీ భగవాన్ సన్నిధికి వెళ్ళి, భగవాన్, నేను ఆయనను భోజనం లేకుండా పస్తులుంచను, నేను ఆయనకు ప్రతి నెల 5 రూపాయలు పంపిస్తాను అని మాటిచ్చారు. ఆ రోజుల్లో 5 రూపాయలంటే ఒక్కరి అవసరాలకు ఎక్కువగానే సరిపోయేది. కుంజస్వామి అన్నారు, నా వద్ద ఏమీ లేవు, గిన్నెలు వంట పాత్రలు ఏమీ లేవు. మరొక స్నేహితుడు అది చూసి వెంటనే ఒక స్టవ్వు, కొన్ని సరుకులు కొనిచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత గవర్నర్ కుంజస్వామికి ఆశ్రమం ఎదురుగా ఒక ఇల్లు కూడా కట్టించారు. కుంజస్వామి కన్నీటితో ఈ మాటలు చెప్తూ ఉండేవారు. నువ్వు నీ గురువుకు శరణాగతి చెందిన తర్వాత, అంటే సత్యానికి శరణాగతి చెందిన తర్వాత ఏ విషయం కోసం ఆయన్ను ప్రార్థించాలని ప్రయాసపడవద్దు. ఆయనకు అన్నీ తెలుసు. దాని టైం వచ్చినప్పుడు అది జరిగిపోతుంది. కుంజస్వామి పల్లాకొత్తులో ఉండే రోజుల్లో రమణాశ్రమం వేగంగా అభివృద్ధి చెందింది. చాలామంది సందర్శకులు ఆశ్రమానికి రావడం మొదలుపెట్టారు. కుంజస్వామికి ప్రతిరోజు భగవాన్ తనతో కనీసం ఒక వాక్యమైనా మాట్లాడాలని ఉండేది. భగవాన్కి తీరిక లేక అది చాలా కష్టతరంగా సాగింది. కుంజస్వామి సంబరంతో గుర్తుకు తెచ్చుకున్నారు, నేను చాలా తెలివి కలవాణ్ణి. ప్రతిరోజు సాయంత్రం భగవాన్ సంపూర్ణ రచనల సంగ్రహంలోని తమిళ పద్యాలను పారాయణ చేసేవాళ్ళం. నేను కావాలనే ఒక వాక్యాన్ని వదిలేసేవాణ్ణి. వెంటనే భగవాన్, ఏ కుంజు, నువ్వు ఒక వాక్యాన్ని వదిలేసావు అనేవారు. లేదా ఒక మాటను తప్పుగా ఉచ్చరించేవాణ్ణి కావాలనే. అలా కాదు కుంజు, దాన్ని సరిగా ఉచ్చరించు అనేవారు. ఆయన నాతో మాట్లాడినందుకు నేనెంతో సంతోషించేవాణ్ణి. నాతో భగవాన్ మాట్లాడాలని నేను కోరుకున్నప్పుడల్లా ఆ కిటుకు ప్రయోగించేవాణ్ణి. రమణ మహర్షి సంపూర్ణ రచనలు తమిళంలో పుస్తక రూపంలో అచ్చయినప్పుడు దురదృష్టవశాత్తు చాలామంది సాధువులు ఆశ్రమం నుండి ఆ పుస్తకం కొనుక్కోలేకపోయారు. అందుకని భగవాన్ ఒక భక్తునితో చెప్పి దాన్ని ఒక నోటు పుస్తకంలో చూచి వ్రాయించి, అంటే కాపీ చేసి కుంజస్వామికి ఇప్పించారు. ఒక చిన్న భగవాన్ ఫోటో ప్రింట్ అయిన కాగితం దానిలో అంటించారు. తన నోటు పుస్తకంలో అరుణాచలుడి బొమ్మ కూడా ఉంటే బాగుంటుందని కుంజు అనుకున్నారు. కానీ అది ఆయనకెక్కడా లభ్యమవ్వలేదు. ఇంకా దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగానే భగవాన్ ఆయన్ను పిలిచి, కుంజు, నీ నోటు పుస్తకం తీసుకునిరా అన్నారు. ఆయన దానిపై అరుణాచలుని బొమ్మను గీశారు. కుంజస్వామి ఆ నోటు పుస్తకాన్ని అనురాధ అనే భక్తురాలికి గుర్తుగా ఇచ్చారు. దానిలో భగవాన్ చేతి వ్రాత, ఆయన వేసిన అరుణాచలుని బొమ్మ ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఆ విలువైన వస్తువులను ఆశ్రమంలోని పురాతన ప్రతుల కేంద్రానికి అప్పచెప్పారు. భగవాన్ తాను వ్రాసిన పుస్తకాలన్నింటికీ ప్రూఫ్లు తనే సరిదిద్దేవారు. ఆయన 2 సెట్లు ప్రూఫ్లు కావాలని వారు ఒకదాన్ని సరిదిద్ది ప్రెస్సుకు పంపేవారు. రెండవ దాన్ని తానే ఉంచుకునేవారు. అప్పుడు చాలా తప్పులు దొర్లేవి. అదే ప్రూఫ్ను మరలా సరిదిద్ది ప్రెస్సుకు పంపవలసి వచ్చేది. ఇలా 4 లేక 5 సార్లు ప్రూఫ్లు దిద్దవలసి వచ్చేది. భగవాన్ ప్రతి ప్రూఫ్ కాపీని జాగ్రత్తగా అట్టిపెట్టి చివరకు 4-5 కాపీలను బైండింగ్ చేసి పంచిపెట్టేవారు. ఆయన ఎక్కువ తప్పులున్న కాపీని తానుంచుకొని మిగిలిన వాటిని కుంజస్వామికి, ఇంకా పుస్తకాలను కొనుక్కోలేని వారికి ఇచ్చేవారు. ఇంత దయా కరుణ కలిగిన వారు భగవాన్. ఒకప్పుడు కుంజస్వామి ధ్యానం కానీ విచారణ కానీ వరుసగా అన్ని వేళలా చేయలేకపోతున్నట్లు అనుకున్నారు. ఆయన భగవాన్ ఎదుట ఒప్పుకున్నారు. భగవాన్, నేను అదే పనిగా వదలకుండా సాధన చేయలేకపోతున్నా, మధ్యలో అంతరాయం కలుగుతూ ఉంది అన్నారు. భగవాన్ అన్నారు, దాందేముంది, అది చాలా తేలిక. నువ్వు నిద్రపోయే ముందు ధ్యానం చేసి హృదయంలోనికి వెళ్ళు. అప్పుడు నీ నిద్ర సమయమంతా హృదయంలో దృష్టి నిలిపిన ధ్యానంలానే అవుతుంది. తెల్లవారి నువ్వు లేచిన క్షణాన్ని ధ్యానంలోకి వెళ్ళి హృదయంలో నిలువు కొన్ని నిమిషంల పాటు. అప్పుడు నీవు మేల్కొని ఉన్నంతసేపు హృదయంలో నిలిచి ఉండటమే అంతర్వాహినిగా ఉంటుంది. నువ్వు పని చేస్తున్నా, వాదిస్తున్నా, ఆఖరికి పోట్లాడుతున్నా కూడా ఈ ఆధారం ఎప్పుడూ నిన్ను హృదయంలోనే నిలిపి ఉంచుతుంది. కుంజస్వామి అన్నారు, ఇది భగవాన్ నుండి నాకు లభించిన అత్యంత సుందరమైన ఆచరణ యోగ్యమైన బోధ అన్నారు. భగవాన్ అంతిమ దినాల్లో ఆశ్రమ యాజమాన్యం చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. భక్తులు వాళ్ళ కార్యక్రమాలను ఎలా కొనసాగించాలో తెలియకుండా ఉన్నారు. కావున కుంజస్వామిని వెంట పెట్టుకొని వారు భగవాన్ వద్దకు వెళ్ళారు. భగవాన్ వారితో ఇలా అన్నారు,
ఆశ్రమ యాజమాన్యం ఇప్పుడెలా జరుగుతుందని అనుకుంటున్నారు? మీరు కానీ ఇతరులు ఎవరైనా కానీ దాన్ని నిర్వహిస్తున్నారనుకుంటున్నారా? ఒక సర్వోత్కృష్టమైన శక్తి దీన్ని నిర్వహిస్తుంది. అదే శక్తి ఇక ముందు కూడా నిర్వహిస్తుంది. భగవాన్ శరీరాన్ని వదిలే ముందు భక్తులు మరలా ఆయన సందేశాన్ని కోరారు. మీ భక్తులమైన మేము ఏం చేయాలి అని వారు ఆందోళన చెందారు. కుంజస్వామి ఇంకా 20 మంది భక్తులు భగవాన్ వద్దకెళ్ళి ప్రార్థించారు. భగవాన్, మాకు మార్గం చూపండి అని. అప్పుడు ఆయన తన చివరి సందేశాన్ని ఇచ్చారు. బోధలను ఆచరణలో పెట్టండి అని. అది ఆ 20 మందికే కాదు, మనకందరికీ కూడా వర్తిస్తుంది. ఆయన మనల్ని గురువుగారి కథలతో ఆనందపరుస్తారు. నేను మీకు చెప్తున్నవన్నీ కూడా కుంజస్వామి ప్రసాదమే. ఇతర భక్తుల గురించిన పుస్తకాలను, జ్ఞాపకాలను, వారితో భగవాన్కు గల అనుబంధాన్ని, కోతులతోనూ, జంతువులతోనూ, చెట్లు, మొక్కలు, కొండ, దాని రాళ్లలోనూ, దాని ఇసుకతోనూ భగవాన్కు గల అందమైన అనుబంధాన్ని, ఇలా ఎంతో విలువైన సమాచారాన్ని మనకు అందించారు కుంజస్వామి. మనమంతా కుంజస్వామి పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. ఆయన నా పట్ల చూపిన ఆదరాన్ని నేనెన్నటికీ మరవలేను. నేను చాడ్విక్ పూర్వమున్న పాత గదిని కుంజస్వామికి ఇచ్చాను. నేను పెద్దవాడినైనప్పటికీ, ఆశ్రమంలో బాధ్యత గల పదవిలో ఉన్నప్పటికీ ఆయన నన్ను చిన్న పిల్లవాడిగానే చూసేవారు. ఆయనకు అంత దయ నా మీద. ఆయన భౌతికంగా చాలా బాధలో ఉన్నందువల్ల ఆయనకు నేను 2 పరిచారకుల్ని ఏర్పాటు చేశాను. వాళ్ళిద్దరూ వాళ్ళ విధులను చాలా బాగానే చేసినప్పటికీ కొన్నిసార్లు పెద్ద తప్పులనే చేసేవారు. కుంజస్వామి ఎప్పుడూ కూడా ఫిర్యాదు చేసేవారు కాదు. ఒకరోజు స్వామి, వారిద్దరూ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని అడిగాను. వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. నిజానికి ఇవాళ నేను నిన్ను పిలిచి మానవాళికి ఒక మహత్తర వార్తను అందిద్దామనుకున్నాను. ఆ మాటకు నేను తికమకపడి, స్వామి, మీరు దేని గురించి చెప్తున్నారు అన్నాను. నీకు తెలుసా, ఈ కండరాల నొప్పులు తేనెతో మర్దనా చేస్తే తగ్గుతాయని. కుంజస్వామి కండరాల నొప్పులు తగ్గడానికని ఆయన శరీరానికి మర్దనా చేయవలసిన గోధుమ రంగు నూనె, తేనె సీసా ప్రక్కనే ఉన్నాయి. ఆయన సేవకులు పొరపాటున ఆ నూనెకు బదులు తేనెతో ఆయన శరీరాన్ని మర్దనా చేస్తున్నారు. దాని వలన ఆయన నొప్పులు తగ్గలేదు. కుంజస్వామి, నేనొక కొత్త మందును మానవాళికి చెప్తామనుకున్నాను, కానీ అది పని చేయలేదు అని మాత్రమే అన్నారు. అంత బాధలోనూ ఉన్నప్పటికీ ఏమీ ఫిర్యాదు చేయకుండా, తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పకుండా వారికి బాధ కలిగించని రీతిలో చెప్పారు. ఆయన చివరి రోజుల్లో దాదాపుగా మంచం పట్టారు. కనీసము కూర్చోలేకపోయారు. అనురాధ, ఇంకొందరు, నేను ఆయన్ను సందర్శించి ఆయనకు కాలక్షేపం అయ్యేట్లు చేసేవాళ్ళం. మేము ఆయన్ను భగవాన్ పద్యాల గురించి చెప్పమనగానే ఆయనకు ఎక్కడలేని ప్రాణం లేచి వచ్చేది. అనురాధ కుమారుడు శంకర్ స్కూల్ చదువు పూర్తి చేసుకొని మెడిసిన్ చదవడానికి త్వరలో అమెరికా వెళ్ళబోతున్నాడు. కుంజస్వామి వద్దనే ఆ అబ్బాయి దాదాపుగా పెరిగాడు. అందుకని అతనికి కుంజస్వామి అంటే చాలా ఇష్టం. తను తిరిగి అమెరికా నుండి వచ్చేటప్పటికి ఆయన మన మధ్య ఉండరని అతనికి తెలుసు. అందుకని అతను చాలా బాగా బాధపడ్డాడు. కుంజస్వామి అతడిని సంతోషపెట్టాలని చూసేవారు. మేము ఆయనకు వినోదాన్ని పంచాలని చూసేవాళ్ళం. నేను కుంజస్వామిని ఇలా ప్రశ్నించాను, భగవాన్ తమిళంలోనికి అనువదించిన శంకరుని రచనల్లో మీకే పాట అంటే ఇష్టము అని. ఆయన సర్దుకొని కూర్చొని నా వైపు చూశారు. నేను ఆత్మను, నేను చైతన్యాన్ని అని ఉండే పాటను ఇష్టపడతాను. అనురాధ, నీవే ఆత్మవు, నీవే అది అని ఉండే పాటను ఇష్టపడుతుంది. మీరు ఎవరిని సమర్థిస్తారు అని కుంజస్వామి ముందు ఆమెను పాడని అన్నారు. ఆమె ముందు హస్తమలక స్తోత్రాన్ని పాడింది. అది అహం బ్రహ్మస్మి అని చెప్తుంది. తర్వాత ఆమె గురుస్తుతి పాడింది. అది తత్వం అసి అని చెప్తుంది. మీరు ఏ పార్టీకి చెందుతారు? అహం బ్రహ్మస్మి అంటే నేను బ్రహ్మమును కా, లేక తత్వమసి కా అంటే అని నేను ఆయన్ని అడిగాను. కుంజస్వామి నవ్వి అన్నారు, నీవు నేను అనే వాటి మధ్య భేదమేముంది? తత్వం అసి అదే నీవు అయి ఉన్నావులో తత్ అనేది అది కానీ, త్వం అంటే నీవు కానీ ముఖ్యం కాదు. అసి అంటే అయి ఉన్నావు అనేది చాలా ముఖ్యమైంది. అహం బ్రహ్మస్మిలో నేను బ్రహ్మంనై ఉన్నానులో ఉన్నాను అనేది ముఖ్యం. నేనుగా ఉండండి. ఆ చక్కటి పాటను విన్న కొద్ది రోజులకే ఆయన చనిపోయారు. ఆయన చివరి రోజు రాత్రి పరిచారకులతో
చెక్క మంచం మీద పరుపులు తీయించేసి వాళ్ళ సాయంతోనే పద్మాసనంలో కూర్చొని నేను ధ్యానం చేసుకుంటాను అని చెప్పారు. ఆయన గాఢ ధ్యానంలో ఉండగా పరిచారకులు నిద్రపోయారు. ఆ మౌనంలోనే ఆయన మృతి చెందారు. ఆయన హృదయం ఎప్పుడూ కూడా అరుణాచలంలోనే సద్గురు రమణుల పాదాల చింతనే ఉంటుంది. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.